అందరికీ నమస్కారం. మన భారతీయ సంప్రదాయాల్లో ప్రతి ఆచారానికి ఒక శాస్త్రీయత ఉంది. ఆధ్యాత్మికతో పాటు ఆరోగ్య రహస్యాలు కూడా దాగి ఉంటాయి. పూజా కార్యక్రమాల్లో, దేవాలయాల్లో, గృహాల్లో రాగి పాత్రల వాడకం కూడా అలాంటి ఒక విపులమైన సాంప్రదాయం. రాగి పాత్రలో నీళ్లు సేవించడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి? ఇవి మన జీవితానికి ఎలా ఉపయోగపడతాయి? ఈ ఆసక్తికర విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయడం మరవద్దు. మన సనాతన సాంప్రదాయాల్లో ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. శాస్త్రీయత ఉంది. ఉదాహరణకు, రాగి పాత్రలో రాత్రిళ్ళు నీళ్లు పోసి ఉదయం సేవిస్తే ఆరోగ్యపరంగా మంచిదని, మామూలు సమయంలో కూడా రాగి పాత్రలో నీళ్లు తాగితే అనారోగ్యాలు దరిచేరవని చెబుతారు. రాగి పాత్రలో నీరు సేవిస్తే రక్తశుద్ధి జరిగి శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుందని చెబుతారు. ఇక పూజా సమయాల్లో కూడా రాగి వస్తువులు ఎక్కువగా వాడుతుంటారు. ముఖ్యంగా రాగి పాత్రలో నీళ్లు పోసి ఆచమనం చేస్తారు. అయితే పురాణపరంగా కూడా రాగికి ప్రాధాన్యత ఉందని చెబుతూ ఉంటారు. అదేమిటంటే, గుడకేశుడు అనే రాక్షసుడు పూర్వకాలంలో ఉండేవాడట. విష్ణువు కోసం రాగి రూపంలో గుడకేశుడు తపస్సు చేశాడు. అతడి తపస్సుకు మెచ్చి విష్ణువు ప్రత్యేకమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. తనకు వరం వద్దని తన శరీరాన్ని సుదర్శన చక్రంతో ఖండించి నీలో ఐక్యం చేసుకోమని కోరతాడు. ఆత్మ నీలో ఐక్యమయ్యాక తన శరీరంతో చేసిన వస్తువులను పూజకు వినియోగించాలని కోరతాడు. ఆ విధంగా పూజా సమయాల్లో రాగి పాత్రల వినియోగం వాడుకలోకి వచ్చింది. ఇలాంటి ఆసక్తికరమైన సమాచారం మీకు నచ్చితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మాకు మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.